వెల్కమ్ టు ఐ న్యూస్. తెలుగు రాష్ట్రాల దాహాన్ని తీర్చే మహాజలాశయం ఇప్పుడు దాహంతోనే వెలవెల్లాడుతోందా? కృష్ణమ్మవడిలో నిండు కుండలా కలకల్లాడాల్సిన నాగార్జున సాగర్ ఇప్పుడు ఎడారిని తలపిస్తోందా? ఇది సాధారణ నీటి కొరతేనా, లేక రాబోయే జల సంక్షోభానికి ముందస్తు హెచ్చరికనా? ఎల్నినో ప్రభావం, తగ్గిన వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి తగ్గిన వరదలు ఇవన్నీ కలిసి సాగర్ను డెడ్ స్టోరేజీ అంచులకు నెట్టేశాయా? ఇప్పుడు సాగునీటికే ఇబ్బందులు వస్తే ఇక తాగునీటి పరిస్థితి ఏమిటి? రైతుల భవిష్యత్ ఏంటి? వర్షాకాలం, అందులోనూ జులై మాసం. ఈ సమయంలో నాగార్జున సాగర్ నిండుకుండలా కళకళలాడాలి. క్రస్ట్ గేట్ల దగ్గర జలసందడి కనిపించాలి. కానీ ఈసారి దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంది. నీళ్లు ఉండాల్సిన చోట మట్టి మైదానాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టు ఒడ్డు ఎడారిని తలపిస్తుంది. ఒకప్పుడు అలలతో సందడి చేసిన ప్రాంతం ఇప్పుడు నిశ్శబ్దానికి నిలయంగా మారింది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు, కానీ ప్రస్తుతం అది కేవలం 513 అడుగుల వద్దే ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు కేవలం 133 టీఎంసీలు మాత్రమే. అంటే వర్షాకాలం మధ్యలోనే ప్రాజెక్టు సగానికి పైగా నీటిని కోల్పోయింది. పరిస్థితి తీవ్రంగా మారడంతో కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాల కోసం ఎస్ఎల్బీసీ ద్వారా రోజుకు 900 క్యూసెక్ల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ఒకవైపు తగ్గుతున్న నిల్వలు, మరోవైపు పెరుగుతున్న తాగునీటి అవసరాలు, ఈ రెండింటి మధ్య సాగర్పై ఒత్తిడి రోజురోజుకు పెరుగుతుంది. ఇక సాగర్పై ఆధారపడిన లక్షల ఎకరాల ఆయుకట్టు రైతులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురవకపోతే సాగునీటి విడుదల ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. జల నిపుణులు కూడా ఇదే హెచ్చరిక చేస్తున్నారు. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగునీటితో పాటు జంట నగరాల తాగునీటి భద్రతపైన ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. నాగార్జున సాగర్లో తగ్గుతున్న నీటి మట్టం ఇది కేవలం ఒక ప్రాజెక్టు కథ కాదు. తెలుగు రాష్ట్రాల భవిష్యత్ జల భద్రతకు వినిపిస్తున్న అలారం. వర్షాలు కురిస్తేనే సాగర్ ఊపిరి పీలుస్తుంది. లేకపోతే ఈ డేంజర్ బెల్స్ రేపటి జల సంక్షోభానికి నాంది కావచ్చని నిపుణులు అంటున్నారు.